నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. గుట్కా విక్రయాల నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసిన పోలీసులు స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ సుమారుగా 12,50,000 రూపాయలుగా గుర్తింపు దానిని సీజ్ చేసిన కోర్టుకి సబ్మిట్ చేస్తామని తెలియజేశారు. నిందితులు మిర్యాలగూడ పట్టణంలోని మెయిన్ బజార్కు చెందిన గోపరపు రాజు మరియు సీతాపురంలో ఆకుతోట నరసింహలాగా గుర్తింపు. వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మిర్యాలగూడ పట్టణం రవీందర్ నగర్లో మే 30న కంచర్ల ఉర్మిళ భర్త జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చోరీకి గురైన కేసులో 6 లక్షల విలువ గల 9 తులాల బంగారం, 85,000 నగదును మిర్యాలగూడ సిఐ వీరబాబు, ఎస్ఐ నరేష్ వారి సిబ్బందితో రికవరీ చేయడం జరిగింది. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన 1 టౌన్ రూరల్ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రాజు అభినందించడం జరిగింది. రవీంద్రనగర్ మిర్యాలగూడ పట్టణంలో రవీంద్రనగర్లో ఈ మే 30వ తారీఖున ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. దానికి సంబంధించి ఒక 6 లక్షల రూపాయల ప్రాపర్టీ, 8 తులాల బంగారం, 85,000 రూపాయల క్యాష్ ఆ ఇంట్లో దొంగతనం జరగటం అయిపోయింది. దానికి సంబంధించి ఆ ఇంటి వాళ్ళు దాన్ని 5 రోజుల తర్వాత గుర్తించి మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అట్టి దాని మీద కేసు నమోదు చేసుకొని మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ గారి అసిస్టెంట్స్ తోటి రూరల్ సిఐ వీరబాబు గారు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేపట్టి ఎస్ఐ నరేషు వీళ్ళు తర్వాత వారి సిబ్బంది దీన్ని అతి కొద్ది కాలంలోనే ఈ కేసుని ఛేదించి దానికి సంబంధించినటువంటి 8 తులాల బంగారం, 85,000 రూపాయల క్యాష్ ఈరోజు ఎర్లీ అవర్స్లో రికవరీ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నిందితుల వివరాలు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మేము బయటపెట్టలేకపోతూ ఉన్నాం. అయితే దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు. ఇంట్లో ఉన్న క్యాష్ మాయమైంది కాబట్టి ఎటువంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అన్ని యాంగిల్స్లో ఇంటికి వచ్చే వాళ్ళని అందరినీ ఎగ్జామిన్ చేసి చాలా చాకచక్యంగా ఈ కేసుని ఛేదించినటువంటి సిఐ రూరల్, ఎస్ఐ రూరల్ నరేష్, సిఐ రూరల్ వీరబాబు వాళ్ళ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించి వాళ్ళే ప్రత్యేకంగా గౌరవ ఎస్పీ గారు దీన్ని ప్రెస్లో పెట్టి చెప్పమని చెప్పారు. వారికి కూడా ఎస్పీ గారు రివార్డులు ఇస్తా అని తెలియజేశారు. ఇప్పుడు గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిర్యాలగూడ డివిజన్లో ఈ నిషేధిత గుట్కాని అరికట్టే క్రమంలో నిన్న సాయంత్రం మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, వాళ్ళ ఎస్ఐ గారు శేఖర్, వాళ్ళ స్టాఫ్ వెంకటేశ్వర్లు, సిబ్బంది నాగరాజు వీరందరూ కూడా ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం మీద మిర్యాలగూడ 1 టౌన్లో ఒక 2 షాపుల మీద రైడ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఈ షాప్ యజమానులు భారీ ఎత్తున గుట్కా నిల్వలు ఉంచుకున్నారనేటటువంటి సమాచారం. దాంట్లో గోపరపు రాజు మెయిన్ బజార్ మిర్యాలగూడ, ఒకటి ఆకుతోట నరసింహ సీతారాంపురం మిర్యాలగూడ, ఈ 2 షాపుల మీద కూడా రైడ్ చేసి మొత్తం 12,52,000 రూపాయల 541 12,52,000 రూపాయల విలువ గల గుట్కాన్ని స్వాధీనం చేసుకోవటం జరిగింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసెస్ నమోదైనాయి. ఈ గుట్కాకి సంబంధించి మాకు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ ఒకటి రావాల్సి ఉంది. ఆ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా మేము కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఈ క్రమంలోనే అందరికి కూడా ఇక్కడ ఉన్న మిర్యాలగూడ డివిజన్లో ఉన్నటువంటి గుట్కా వ్యాపారం చేసే అలవాటు ఉన్నందరికి కూడా మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికి కూడా కొంత టైం ఇవ్వటం జరిగింది. దీనివల్ల ఒకసారి గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసిన తర్వాత అది ఇక్కడ కనిపించకూడదు. సో అందరూ కూడా మరొక్కసారి ఎవ్వరు గుట్కా వ్యాపారం చేసినా రవాణా చేసినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇదంతా మీ ద్వారా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఉన్నా అందరికీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. కంచర్ల ఊర్మిళ భర్త జగన్మోహన్ రెడ్డి 6 lakhs అంతే, 6 లక్షల రూపాయలు తాళం